మొత్తానికైతే దర్శనం కలిపి అయిపోయింది. వారం రెండు కూడా అయింది వచ్చారికి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక చక్రం ఉండదు, ఆ చక్రం చెప్పి కొంచెం చక్కపై వేసేద్దాం. ఫైనలీ అన్ని క్లోజ్. ఇప్పుడు ఏంటంటే కొంచెం మడా వీధిలో ఎక్స్ప్రెస్ చేద్దాం. మడా వీధులు ఎట్లా ఉంటుంది కొంచెం చూడడానికి అందంగా ఉంటుంది ఆ టెంపుల్. ఎంత షాపింగ్ మంచిగా ఇక్కడ ఒక అన్నదాన ఛత్రం ఉన్నది, యాత్రి చదను ఆకలి ఎక్కడానికి ఉంటుంది. కొండ పని ఏదైతే ఉందో ఇవన్నీ చాలా కష్టం. ఎందుకంటే టైంకి దర్శనం కంప్లీట్ కాదు, ప్లస్ ఏది కరెక్ట్ చేయలేం. డైరెక్ట్ మన కొండ కిందన్నా డైరెక్ట్ రూమ్ లాకర్ ఏదో ఒకటి తీసుకుంటే సెట్ అయిపోతాయి అన్నమాట. యాత్రి కళ్యాణ కట్ట ఇక్కడ టోకన్లు ఉంటాయట. కళ్యాణ కట్ట ఇక్కడ ఉన్నది. ఇక్కడ టోకన్లు తీసుకొని టోకన్ కత్తర్లకు టికెట్ లేదు. ఇక్కడ రాసే ఉన్నది కళ్యాణ కట్టకు కత్తర్లకు టికెట్ లేదు. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. డైరెక్ట్ పోయి ఇచ్చేస్తే అయిపోతుంది. కళ్యాణ కట్టేది నేను తీసుకున్నది అక్కడనే 154. నైట్ పూట ఒక ఇక్కడైతే మనకు ఫ్రీ భోజనాలు పెడతారు కానీ బట్ ఇక్కడ అవసరం లేదు. నేను ఎంత అటుకల్లా అటు చేద్దాం. చాలామంది ఏంటంటే చిన్న భయం ఎక్కడైపోతుందో అని. ఇది ఒక ఛత్రం అంటే సిఆర్ఓ ఆఫీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సిఆర్ఓ ఆఫీస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకు రూమ్ ఉన్నాయి. అలా సరదాగా బయటికి వచ్చిన చూస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టున్న 11:30, 11:40 మధ్యలో అయితే టైము. ఇంకా జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. నైట్ అంతా ఈ కొండపైన దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎప్పుడు మోతూనే ఉంటుంది. అట్లా ఎట్లుంటో చూద్దాం వచ్చి ఇంకా 24 hours భోజనాలు అన్నీ రెడీ అయి ఉన్నాయి. ఇట్లా కొంచెం అలా ముందుకు వెళ్దాం. అది చూపిద్దాం అనుకున్నారు. మార్నింగ్ చూపిస్తా. క్లైమేట్కు అక్కడ మడా వీధులు అన్నా చాలా బాగుంటుంది అట. కొంచెం అలా వెళ్ళి చూద్దాం. ఓ ఇక్కడ అన్న ప్రసాదమా కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చేది ఇట్లా ఒక రోడ్డు ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అందరూ ఫ్రీగా పడుకోవడానికి ఛత్రం అన్నట్టు. ఇదంతా ఒక ఈ నుంచి ఒక 5-6 ఛత్రాలు ఉంటాయి వరుసగా. అంటే 500 మీటర్స్ ఒకటి. ఇట్లా సరదాగా తిరుగుతున్నప్పుడు తిరుపతిలో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూస్తుంటే నిజంగా తెలియని ఫీలింగ్ అవుతుంది వాళ్ళది. హోటల్స్ మాత్రం మామూలు లేదు. రేట్లు మాత్రం భయంకరంగా. మాక్సిమం ఈ వెజ్ నుంచే 70-80 ఉన్నాయి. ఇది ఆ సత్రం చాలా పెద్దది. మాధవ నిలయం అంటారు. ఇక్కడ మనం లాకర్ తీసుకుని ఉండొచ్చు కానీ హ్యాపీగా పడుకొని ఇక్కడ పొద్దున మార్నింగ్ వెళ్తాం. సింగిల్ పర్సన్కి ఎవరైనా వచ్చినా కూడా ఫ్రెంచ్ సర్కిల్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఫ్రీగా వెజ్ ఇదే. ఇక ఇది ఉన్న ఒక 3-4 ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూసిన ఏంటి తెలుసా, కళ్యాణ కట్ట. గుడ్ మార్నింగ్ అండ్ ఇది నా డే 3 అన్నమాట. సో ఈరోజు నేను ఆల్రెడీగా వెళ్ళిపోతున్నాను. అండ్ మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది. ఒకటే వర్షం, మామూలు వర్షం కాదు ఇది. ఇక్కడి నుంచి ఏంటంటే నేను ఫ్రీ బస్ ఎక్కి అక్కడి నుంచి మన అల్పిరి మొట్టు కానీ లేకపోతే ఫీవర్ మొట్టు కానీ దిగుతా. ఆ నుంచి మళ్ళీ బై వాక్. ఎందుకు చెప్తున్నా అంటే క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. అది మనం కొంచెం ఆస్వాదించుకుంటా అప్పటికి వెళ్ళిపోదాం. తొందర ఏం లేదు. ఇక దిగడానికి ఎట్లానో రావడానికి ఎట్లా 3-4 అవర్స్ దిగడానికి జస్ట్ ఒక 1 అవర్ పడుతుంది అనుకుంటా. అలా దిగి పక్కన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బయట చూపిస్తా వస్తున్నా చూడండి. ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. 10 కూడా ఇట్లా ఉన్నది. కరెక్ట్ టైంకి వచ్చిన వాతావరణం అసలు ఎట్లా ఉందంటే క్లైమేట్ హాయిగా ఉంది. మన నోటికి తీసుకోవచ్చు. మనం 14 బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే అటు సైడ్ ఉన్నది. మొత్తం బయట ఒకటే వర్షం, అసలు వర్షం తగ్గట్లే. ఎంత చూసినా ఇంకొక 1 అవర్ దాకా వెయిట్ చేయడం ఎట్లుంటుంది ఏంటి అసలు. ఇది సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్నది సార్. ఇది ఎంత కార్ పార్కింగ్. దీని అవతలనే మనకు ఫ్రీ బస్ కనబడుతుంది కదా. ఆ ఫ్రీ బస్ ఎక్కి మనం అక్కడ వెంగమ్మ ఛత్రం కూడా ఎక్కడైనా దిగాలి. చూద్దాం కొంచెం ముందుకు వెళ్తే ఎట్లుంటుంది ఇంకా. మార్నింగ్ టైం ఉంది కదా, క్లైమేట్ మొత్తం కూల్. అసలు వెదర్ మొత్తం కూలే. అసలు ఇంత కూడా లైఫ్ 11 అయితే దాదాపు 11 ఫ్యూచర్ చెప్తున్నా. మొత్తం బ్యాక్ సైడ్ జరుగుతుంది కదా. 11-15 నిమిషాలు అట్లా అవుతుంది. ఇంత అసలు కూల్ అసలు మొత్తం. నైట్ అయితే ఇక నాకైతే ఇక కరెంట్ తిరుగుతుంది కాబట్టి జరుగుతుంది. లేకపోతే ఇక రాకుండా మొత్తం లింక్ ఎట్లున్నా కానీ అన్నిటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా, సూపర్ క్లైమేట్. అది మొత్తానికైతే బ్యాక్ టు రైల్వే స్టేషన్కి వచ్చినాం. తిప్పలవాడి తిప్పలవాడి నడుచుకుంటా మన అల్పూర్ మోస్తుంది. ఇప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది అనుకో 1 అవర్లో. డైరెక్ట్ వరంగల్. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ ఎదురుగా బిల్డింగ్ మొత్తం కనిపిస్తున్నాం. ఇంకొక 2-3 ఏళ్ళు 2 సంవత్సరాలు పడితే కానీ ఒక లెవెల్ ఉంటుంది నాకు ఇచ్చేంత వరకు అయితే. చూపుతుంది అక్కడొక ఎంట్రీ ఉన్నది కానీ ఎక్కడ ఇక్కడ ఎంట్రీ లేదు. మొత్తం ఒక రేంజ్ అయ్యేటట్టు ఉన్నది తిరుపతి రైల్వే స్టేషన్. గేట్లు మాత్రం మామూలు లేవు, దారుణంగా ఉన్నట్టు దారుణంగా ఉన్నాయి. జస్ట్ ఇంతే ఉంటుంది టీ. అది దానికి 20 రూపీస్ అట. చిత్రానికి ఇచ్చారు. ఇక్కడ రేట్లు మాత్రం విముఖ్యంగా ఉన్నాయి. ఏందో అర్థమవుతలేదు మరి. ఎంత రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ ఇక్కడ దాకా ఇప్పుడే చూడడానికి ఇంత అద్భుతంగా కనబడుతుంది కదా. ఇంకొక 2 years ఇద్దరు చూడాలి ఎట్లుంటుంది. సో మన ఆనంగా లోపలికి వెళ్ళిపోయి మామూలు జనం కాదు. దూరం